లేదా కూడా ఇలా మీరు అర్థం చేసుకుంటారా? ఈ 2 రోజుల యొక్క ప్రోగ్రాం యొక్క విషయంలో మరి ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ పైన బెంగళూరులో నిప్సిడ్ అన్నది స్ట్రాటజీస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ అన్నది ఉంటా ఉంటుంది. మరి అందులో ట్రైనింగ్ అయిన తర్వాత దీనిపైన 1985 నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన పనిచేస్తూ ఉన్నాం. ఈ సర్వ సమాజ సేవా సమితి అన్నది ఎంతో అనుభవం ఉంటున్నా కానీ ఈ జెండర్ అన్నది ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది కాలానుసారముగా మార్పు చెందుతూ ఉంటున్నది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా కొనసాగే ప్రోగ్రాం. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే మరి కొద్దిగా కూడా మార్పు తీసుకుని వచ్చేమా లేదా అన్నది చూస్తూ ఉన్నప్పుడు గ్రామాల్లో దాని రిజల్ట్ని చూడగలుగుతూ ఉన్నాం మేము. దానికి కొద్దిగా ఇన్పుట్గా ఈ 2 రోజులు కూడా ఇక్కడ నేర్చుకుని ఉంటున్న ప్రోగ్రాంలో మెయిన్గా నాకు కూడా ఇప్పటి వరకు మహిళా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి అన్నది నాకు తెలియదు. ఇంత అనుభవం కలిగి ఉంటున్నప్పటికీ మరి జూనియర్లుగా ఉంటున్న మీరు మహిళా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయన్నది చిన్న విషయంలోనే ఈ యొక్క ట్రైనింగ్లోనే మీరు తెలుసుకోగలిగారంటే మేము అనుభవం అంత గడించినా కానీ మేము మీతో పాటు కలిసి ఈరోజు మేము నేర్చుకున్నాం మహిళా గ్రామ సభ యొక్క విషయం. ఇక పంచాయతీరాజు అదేవిధంగా మిగిలిన విషయాలన్నీ చూస్తూ ఉన్నట్లయితే ఆ ఇన్పుట్కి కొద్దిగా మరి ఇన్క్లూడ్ చేస్తూ వెల్ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్ పర్సన్స్ని మరి ఈ యొక్క ఫ్యాకల్టీని వాళ్ళు తీసుకుని రావడంలో ఎంతో కృషి చేశారు. ఎందుకంటే ఎన్జిఓస్ యొక్క సెక్టార్లో చూస్తూ ఉన్నప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్జిఓస్ని వదిలేశారు. ఎప్పుడైతే వదిలేశారో పబ్లిక్లోకి ప్రజల్లో మార్పు తీసుకుని రావడానికి అంతగా మార్పు చెందట్లా. ఆ మార్పు తీసుకురావడానికి అవకాశం లేకోకుండా చేశారు. ఇలాంటి మార్పు అయినా సరే ఇప్పుడు వరకు జరుగుతూ ఉన్న మార్పును చూడగలిగాము అంటే కేవలము ఎన్జిఓస్ అని నేను స్పష్టంగా చెప్పగలను. అది ఎప్పుడైతే ఎన్జిఓని నెగ్లెక్ట్ చేశారో ప్రభుత్వం వారు మరి దాన్ని వెనుకం చేసేసారు. ఎందుకంటే వారిలోనే సీనియారిటీ ఉంటున్న ఫ్యాకల్టీని ఒకరికి ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ రిసోర్స్ పర్సన్గా ఉపయోగించుకుని వాళ్ళే కొనసాగిపోతా ఉంటున్నారు. అందువల్లనే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినవి ఎంతవరకు చెప్పాలి, లూప్ హోల్స్ ఎంతవరకు ఉన్నాయో వారు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సేమ్ డిపార్ట్మెంట్ కాబట్టి. అదే ఎన్జిఓస్ అయినట్లయితే స్పష్టంగా ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళాలో ఎలాంటి మార్పు కావాలని కోరుతా ఉన్నామో మనం ఎవరిపైన ఆధారపడిన వారు కాదు కాబట్టి వెళ్ళవలసి ఉన్న చోటుకి ఆ మార్పు యొక్క విషయంలో ప్రతి ఇష్యూ కూడా వెళ్తూ ఉంటుంది. అలా మరలా గ్రాస్ రూట్ లెవెల్లో ఏ యొక్క ఎన్జిఓస్ అయితే మనం అనుకుంటా ఉంటున్నామో, సోషల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే మనం అనుకుంటా ఉంటున్నామో మన యొక్క ఆర్గనైజేషన్స్ని కొద్దిగా చీకటిలో ఉంటున్న మనల్ని కొద్దిగా ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా మనల్ని కొద్దిగా వారు ముందుకు తీసుకుని వచ్చి ఈ రీతిగా ట్రైనింగ్ ఇచ్చి మన కొద్దిగా పనిని కల్పిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నారు మమ్మల్ని గుర్తించినందుకు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రిసోర్స్ పర్సన్స్ మొట్టమొదటి రోజులో మరి కార్పొరేటర్ గారు చెప్పారు. ఈవినింగ్ నుంచి శ్రీమతి నాగమణి మేడం గారు చెప్పారు. ఆ యొక్క సాయంకాలం సమయంలో చూస్తే మాధురి మేడం గారు, డాక్టర్ గారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ మేడం అని పిలిచారు. మరి ఈరోజు మరి ఆంధ్రాకి ట్రైనింగ్ మేనేజర్గా ఉంటున్న కృష్ణా జిల్లా నుంచి ప్రభాకర్ రావు గారిని పిలిచారు. ఏ ఫ్యాకల్టీని కూడా మనం తీసివేయడానికి వీలేదు. వీళ్ళు చాలా అనుభవం కలిగి ఉంటున్న ఫ్యాకల్టీని చాలా ట్రైనింగ్ చూస్తూ ఉన్నాం. కానీ మరి ఫ్యాకల్టీ ఒక ఫ్యాకల్టీ కాకపోతే ఒక రిసోర్స్ పర్సన్ మరొక రిసోర్స్ పర్సన్ మరి కొద్దిగా పూర్గా ఉంటుంటారు. అలా కాకుండా వెల్ ఎక్స్పీరియన్స్డ్ కలిగి ఉంటున్నా మరి ఆ యొక్క రిసోర్స్ పర్సన్ని కొద్దిగా రిస్క్ అయినప్పటికీ మాకు బాగా ఇన్పుట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఫాదర్
శరత్ గారు, అదేవిధంగా అంబేద్కర్ సారు, వారి యొక్క స్టాఫ్ కూడా ఈ 2 రోజులు కూడా మేము ఎంతో దూరం నుండి వచ్చిన మాకు మరి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించడంలో మీరందరూ కూడా చాలా కృషి చేశారు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ విధంగా సక్సీడ్ చేస్తూ ఉంటున్నందుకు సక్సీడ్ చేశారు అని కూడా నేను అనుకుంటున్నా ఉన్నాను. ఎక్కడైతే ఏదైతే మాకు ఇన్పుట్ మీరు ఇచ్చారో అవుట్పుట్ ని ఈ 3 సంవత్సరాలు 2027 సంవత్సరం లోపు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దాన్ని రిజల్ట్ గా మేము చూపెడతామని టీమ్స్ అందరి తరఫున అభినందిస్తూ నేను కొద్ది సమయాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.